హాయ్ గైస్, స్విగ్గీ 100 days ఛాలెంజ్లో ఈరోజు డే 16. ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి స్పైసీ వెన్యూ నుంచి పడింది. ఇంకా ఐటమ్ అయితే ఫుడ్ రెడీ రాలేదు. తాలి చట్నీ, తాలి ఇగురు, తాలి ఫ్రై ఉంది. ఫుడ్ రెడీ రాలేదు. ఫుడ్ రెడీ వచ్చిన తర్వాత పికప్ చేసుకొని వెళ్ళాలి. ఫుడ్ రెడీ వచ్చేదాకా ఇక్కడ ఈ బైక్స్ పైన కూర్చుందాం నీడకి. ఫస్ట్ ఆర్డర్ అయితే డెలివరీ అయిపోయింది. దీనికి అమౌంట్ ఎంత వచ్చినాయి? వెయిటింగ్ ఛార్జెస్ 4 rupees ఇచ్చిండా. నైస్రా. నెక్స్ట్ ఆర్డర్ కూడా వచ్చేసింది మనకి 50 rupees. జర్నలిస్ట్ కాలనీ శైల్వనా, ఇది ఎక్కడుంది? అటు పోయి పికప్ చేసుకొని మళ్ళీ ఇటే రావాలా ఫిలిం నగర్కి. సెకండ్ ఆర్డర్ వచ్చేసి ఇక్కడ శైల్వన్ డ్రైవింగ్ నుంచి పడ్డది. ఐటమ్స్ బాగానే ఉన్నాయి. చికెన్ టిక్కా, హరియాలి కబాబ్, మింట్ పరాటా, బటర్ నాన్, బటర్ రోటీ, బాగానే ఉన్నాయి ఐటమ్స్. ఆర్డర్ ఇక్కడ పికప్ చేసుకోవాలా. 2326 2326. కస్టమర్ ఇక్కడ స్టెప్స్ మీద పెట్టేసి ఇమ్మన్నాడు ఆర్డర్కి. సో అక్కడ పెట్టేసి వెళ్ళిపోదాం ఇంకా డెలివరీ కొట్టేసుకొని. డెలివరీ అయిపోయింది. ఇది కూడా 50. నెక్స్ట్ ఆర్డర్ వచ్చేసి బ్రాడ్వే నుంచి ఆర్డర్ పడ్డది. ఇది ఐటమ్ పన్నీర్ టిక్కా పిజ్జా 12 inches. ఆర్డర్ రెడీ ఉంది. పికప్ చేసుకుంటే అయిపోతుంది. 1942. ఆర్డర్ పికప్ కూడా అయిపోయింది మంది. ఈ ఆర్డర్ వచ్చేసి కోకర్ణ రత్నాదిప్ బిల్డింగా. ఓకే, ఐడియా ఉంది లొకేషన్, డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. కౌశిక్. ఓకే గైస్, నెక్స్ట్ ఆర్డర్ వచ్చేసి మనకి ఇది కుల్చా కల్చర్లో పడింది. ఈడేంటి పోలీస్ వెహికల్ ఆగింది. ఈయనే పెడదాం ఇంకా. पिज्जा 7365 और 4400 वो क्या? ये बटन में वीडियो बन रहा है। हाँ, 2 मेरा है। ये आ रहा है यूट्यूब में तुम्हारे? हाँ आ रहा। अरे वाह, ये भी मेरा है। क्या ब्लॉग में भी करते हो साथ में? तो आइटम दे दो, वो तो दे दिए। 2 ऑर्डर मेरा ही भैया, देखो देखो। हाँ ब्लॉग में भी करते हो? हाँ। वेरी गुड। आईडी वीडियो दे दो बच्चों को, सब्सक्राइब हो जाते हैं 15-20 बच्चे। ఇది చౌమాన్ ఆర్డర్. ఇది ఎక్కడ తీసుకెళ్ళాలి? మస్జిద్ బండ తీసుకెళ్ళాలి. 93 rupees వేసిండు. ప్లెజర్. నెక్స్ట్ రిటర్న్ ఆర్డర్ వచ్చేసి ఇది వశిష్ఠ శ్రీలక్ష్మి నుంచి పడింది. ఇది ఆర్డర్ లోపల ఇస్తున్నారా బయట ఇస్తున్నారా? లోపలే అనుకుంటా. ఓహో అమ్మయ్యా, బండ్లో పెట్రోల్ అయిపోయిండే. నయ్యం చౌక్ లేపితే 3 kilometers వచ్చింది. లేదంటే ఎండలో దుబ్బలేక సచ్చేవాడిని నేనైతే. ఆర్డర్ వచ్చేసి ఇది ద నవాబ్స్ రెస్టారెంట్లో పికప్ చేసుకోవాలి. ఇది పికప్ చేసుకొని ఇంకా కాస్త రెస్ట్ తీసుకోవడానికైతే వెళ్ళిపోవాలి. కస్టమర్ ఇక్కడ బాక్స్లో పెట్టి ఇమ్మన్నాడు, వచ్చి తీసుకుంటాడంట. విఘ్నేష్. ఓకే. ఆర్డర్ అయితే పికప్ అయిపోయింది. ఈ ఆర్డర్ వచ్చేసి ఎంఆర్సిబిలో తీసుకున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి 7:54 అవుతుంది. యాక్చువల్లీ నేను 6K లాగిన్ అయినా, కానీ మధ్యలో ఒక ఆర్డర్ పడ్డది. దాని అమ్మ ఆ ఆర్డర్ వల్ల 2 hours వేస్ట్ అయిపోయింది లిటరలీ.
ఎంత కోపం వచ్చిందంటే స్విగ్గీ అయిపోయిన గట్టిగా అరవాలనిపించింది, కానీ అరిచిన వినబడగా అక్కడికి నేను ఎంత వచ్చింది. సో అన్నీ మూసుకొని ఇంకా నెక్స్ట్ ఆర్డర్స్ అయితే డెలివరీ చేయడానికి వచ్చినాయి. ఇంకా ఏం చేస్తాం, తప్పగా. వెల్కమ్. ఇదేంద్రా బాబు, మొత్తం వైర్లే పెట్టుకున్నారు. ఎట్లా పోలే కిందికి, చూసుకోకుండా కిందికి వస్తే దన్నాను వైర్లు దాకి ఈయన పడాలి. ఈయన పడాలి ఇంకా కింద. రత్న కాదా, ఇది ఏ బ్లాకా? బి బ్లాక్ ఎటు పక్కన. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు నా దరిద్రం ఏందో తెలియదు కానీ పొద్దంతా బాగానే అయిపోయింది వర్క్. ఈవినింగ్ రాగానే ఫస్ట్ ఒక ఆర్డర్ వల్ల 2 hours వేస్ట్ అయిపోయింది. తర్వాత మళ్ళీ ఒక రెస్టారెంట్లో వెయిటింగ్ వల్ల టైం వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఆర్డర్కి కస్టమర్ కాల్ అటెండ్ చేయట్లేదు అసలు. ఏం పేరు? సాకేత కాదు కాదు, ఈను ఫోన్ లేపరేందన్న, మరి కాల్ అటెండ్ చేయట్లేదు. ఆఫీస్లో ఉన్నారు. వేటు అలా దక్షిణాపురంలో మనం ఆర్డర్ వచ్చేసి ఈ అలా దక్షిణాపురంలోనే తీసుకోవాలి. ఐటమ్ ఏముంది? కోనసీమ ముగ్లాయి చికెన్ దమ్ బిర్యానీ. ఈ ఆర్డర్ కూడా పికప్ అయిపోయింది. ఇది ఒకటి చూడు, ఇది ఫైనల్గా ఈరోజు మన డ్యూటీ అయితే అయిపోయింది. తొందరగా పని చేద్దాం, లేదంటే ఆర్డర్ ఇస్తుంది మా కొడుకు. ఈరోజు అమౌంట్ వచ్చేసి 1115 రూపీస్ అయింది. డ్యూటీ 8 hours 54 minutes, అంటే 9 hours అయింది. ఇంకా 348 రూపీస్ రేపు మార్నింగ్ యాడ్ అవుతుంది. ఈరోజు అసలు ఈవినింగ్ ఒక్క ఆర్డర్ వల్ల మొత్తం ఇంట్రెస్ట్ అంతా దొబ్బింది. దానివల్లనే అమౌంట్ కూడా సరిగ్గా కాలే. ఓకే గైస్, బాయ్. మరి ఉంటా, రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి.